అంటే ఏం మార్పు వచ్చిందంటున్నారు ప్రేమకి? పార్ట్లీ నేను నా అనుభవం నుంచి చెప్పగలుగుతాను. పార్ట్లీ నా అబ్జర్వేషన్ నుంచి చెప్పగలుగుతాను. అంతే. పీపుల్‌కి దేనికోసమైనా సరే మనం పోరాడాలి అన్న ఒక స్పిరిట్ పోతుంది రోజు రోజుకి. అంటే మనందరం చాలా ఇన్‌స్టంట్ లైఫ్‌లో బతుకుతున్నాం. ఆర్డర్ చేస్తే స్విగ్గీ వచ్చేస్తది. ఇమ్మీడియేట్‌గా టికెట్ బుక్ అయిపోతది. ఫ్లైట్‌లు బుక్ అయిపోతాయి. ఏదన్నా చాలా ఇన్‌స్టంట్‌గా దొరికేసరికి మనిషికి కొన్ని జీవితంలో పోరాడితేనే దొరుకుతాయి అన్నది మనం మెల్లిమెల్లిగా మర్చిపోతున్నాం. అందుకే ఏంటంటే కుదురుగా ఒక అమ్మాయి, అబ్బాయి ఒక రూమ్‌లో ఉండలేకపోతున్నారు. అంటే ఒక సైలెన్స్ అనేది భరించలేకపోతున్నారు. సైలెన్స్ అనేది ఒక 90స్‌లో ఒక బ్యూటిఫుల్ లాంగ్వేజ్. బ్యూటిఫుల్ లాంగ్వేజ్, అసలు మాట్లాడుకోవాల్సిన పని లేదు. సినిమాల్లో కూడా బీజీఎంకి చాలా స్కోప్ ఉండేది ఇద్దరు సైలెంట్గా ఉంటే. ఇప్పుడు ఏంటంటే సైలెన్స్ చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది, అన్నర్వింగ్గా ఉంటుంది. అంటే ఒకటి చెప్తానండి, ఇప్పుడు మనము ఒక మెటల్ని తీసుకొని ఫైర్లో ఫోర్జ్ చేస్తేనే అది కత్తి అవుతుంది, దానంతట అది అవ్వదు. ప్రేమ కూడా అంతే అండి. యూ హ్యావ్ టు ఫోర్జ్ థింగ్స్ ఇన్ ఫైర్. అంటే చాలా ఘాట్లు ఉంటాయి దానికి, ఇన్ అ హెల్దీ వే అంటున్నాను నేను. అంటే ఏదో టాక్సిసిటీ, డిప్రెసివ్ అలా కాదు. కొన్నిసార్లు ఒకరికొకరు అర్థం అవడానికి కూడా యుద్ధం చేయాలి. అది ఇట్స్ నాట్ ఈజీ. అంటే యూ కాంట్ రీడ్ ద ఫేస్. సో అది కూడా బయట పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో. పీపుల్ ఇన్సైడ్ చాలా వీక్ అయిపోయారు.